హాయ్ అండి, వెల్కమ్ టు మై మమ్స్ కిచెన్. మీ మధుపవని. ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని 100 గ్రామ్స్ అన్ని పల్లీలని వేయించుకోవాలి. ఇలా పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత చల్లారబెట్టి నేను నువ్వులని ఒక 1/2 కేజీ నువ్వులు తీసుకునండి. కప్పుల్లో అయితే 1.5 కప్పుల నువ్వులకి 1.5 బెల్లం వేసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నువ్వులని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల, వాటర్ వేయడం వల్ల నువ్వులు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా నువ్వులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇడ్లీ పక్కన తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. దీంట్లోనే ఒక 100 గ్రామ్స్ అన్ని వాటర్ వేసేయాలండి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయి దగ్గరికి పాకంలాగా రాగానే ఇలా పాకం వస్తుండగా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లాన్ని వేసి ఇలా మనం వాటర్లో అంటే ముద్దలా రావాలండి. ఇలా ముద్దలా వస్తేనే మనకు నువ్వుల లడ్డు చక్కగా వస్తుంది. ఇలా ముద్దగా అయితేనే మనకు పాకం వచ్చినట్టు. తర్వాత వెంటనే మనం వేయించుకున్న నువ్వులని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా నువ్వులన్నీ వేస్తూ కలుపుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టుకుంటే చక్కగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.